విడాకులు తీసుకున్న ఒక మహిళ విస్తుపోయే విషయాల్ని వివరించింది. కొన్నాళ్ల క్రితం మా వివాహ జీవితంలో కొద్దిపాటి గొడవల వల్లే సెల్ఫ్ డిపెండెంట్ అయిన నేను పుట్టింటికి వచ్చేశాను. తర్వాత మా వారు సారీ చెప్పి తీసుకెళ్లడానికి ఇంటికి కూడా వచ్చారు. కానీ ఇంట్లో వాళ్ళు బంధువులు చెప్పిన మాటలు విని అతనితో వెళ్ళలేదు. సరికదా, వారి కుటుంబం పైన తప్పుడు కేసులు పెట్టి మెట్టింటి పరువుని కోర్టుకు లాగాను. అది తప్పుడు కేసులు అయినందువలన ఆయన అందులోంచి బయటికి వచ్చి మరో పెళ్లి చేసుకుని 2 పిల్లలతో సంతోషంగా ఉన్నారు. కానీ నేను ఇప్పటికీ పుట్టింట్లోనే ఉంటూ యంత్రంలా పనిచేస్తూ నాతో టైంపాస్ చేయాలనే వాళ్ళను భరిస్తూ కాలం గడిపిస్తున్నాను. అలా కాకుండా ఆ రోజు నా భర్తతో పాటు వెళ్ళి ఉంటే చాలా మంది నా స్నేహితురాల్లాగా నాకు పిల్లలు, ఒక కుటుంబం ఉండేది. అయినా దాంపత్య జీవితంలో కొద్దిపాటి కూడా ఉండడం సహజం. కానీ వాటిని చెప్పుడు మాటలు విని తప్పుడు ప్రయోగాలు చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.